దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తు యేసు నామములో మీకు అందరికి శుభములు. ఈ సెప్టెంబర్ మాసంలో దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు జరిగించాలని, అది ఉద్యోగం లేని వారి కోసమే కానీ, అది వివాహ సంబంధం లేని వారి కోసమే కానీ, అది గర్భఫలం లేని వారి కోసమే కానీ దేవుడు మీ త్రోవలను సరళం చేసేటట్లు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవుడు మనతో మాట్లాడుతున్న కొన్ని మాటలు. సామెతలు 3వ అధ్యాయం 6వ వచనం. నీ ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారంలో ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయను. నేటి దినాలలో మనం చూసినట్లయితే మన కుటుంబ విషయంలో మన ప్రవర్తన ఎలా ఉంది, మన సంఘంలో మన ప్రవర్తన ఎలా ఉంది, మన ఉద్యోగ విషయంలో మన ప్రవర్తన ఎలా ఉంది, అన్నిల మధ్య మన ప్రవర్తన ఎలా ఉంది, మన తోటి వారితో మనం చూసే విధానం ఎలా ఉంది, మనం మాట్లాడే మాట విధానం ఎలా ఉంది, మన ప్రవర్తనను మనం సరిచేసుకోవాలి. నులివెచ్చని జీవితం మనం జీవించకుండా మన ప్రవర్తనలో ముందుకు సాగాలి. ఇక బైబిల్లో చూసినట్లయితే సౌలుగా ఉన్నప్పుడు తన ప్రవర్తనలో క్రైస్తవులను ఎంతగానో హింసించి దూషించినాడు. అదే పౌలుగా మారిన తర్వాత బ్రతుకుట క్రీస్తే చావైతే మేలని మనకు మాదిరికరమైన జీవితం మనకు చూపించినాడు. మనం కూడా దేవుని మీ ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారంలో ఒప్పుకుంటే, దేవుని ప్రవర్తన ఎందు మనం అధికారం ఒప్పుకుంటే దేవుడు మన త్రోవలను సరళం చేస్తాడు. అటువంటి కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్.